పెళ్లంటే పవిత్రమే కాని బాధలను భరించటం కాదని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం వ్యాఖ్యానించింది. వివాహం పవిత్రత అంటే అణిచివేత లేదా బాధలను నిశ్శబ్దంగా భరించటం కాదని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే భార్యను చిత్రహింసలు పెడుతున్న 85 ఏళ్ల వృద్ధుడికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం తీర్పు వెలువరించింది. అయితే రామనాథపురం జిల్లా పరమకుడికి చెందిన ఓ మహిళ భర్త తనను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడని స్థానిక కోర్టులో కేసు వేసింది. కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, ఆ విషయాన్ని ప్రశ్నించినందుకు తిండి పెట్టకుండా తనను హింసిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలోనే దీనిపై విచారణ చేపట్టిన స్థానిక కోర్టు ఈ కేసులో సదరు వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష, 500 జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన పరమకుడి జిల్లా అదనపు కోర్టు ఈ కేసులో ప్రత్యక్ష సాక్ష్యాలు లేవంటూ ఆ వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేసింది. ఈ క్రమంలోనే జిల్లా అదనపు కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆ మహిళ మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనంలో అప్పీల్ చేశారు. ఆమె అప్పీల్పై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. భారత సంప్రదాయం ప్రకారం వివాహం అనేది కలకాలం కొనసాగే పవిత్ర బంధమని స్పష్టం చేసింది. వృద్ధురాలైన మహిళ కుటుంబ గౌరవాన్ని, వివాహ పవిత్రతను కాపాడాలనే ఉద్దేశంతో ఇంతకాలం అవమానాలను, నిర్లక్ష్యాన్ని భరించిందని ధర్మాసనం పేర్కొంది. వృద్ధుడైన భర్తను శిక్షించాలని భార్య కోరడం ప్రతీకార చర్య కాదని అభిప్రాయపడింది. గృహహింసలు చాలా వరకు 4 గోడల మధ్య ఉంటాయని, వాటికి సాక్ష్యాలు కావాలని కోరడం సమంజసం కాదని తెలిపింది. ఈ కేసులో నేరస్తుడి వయసు అతని తప్పుడు ప్రవర్తనను సమర్థించబోదని, వృద్ధులకే అధిక బాధ్యత ఉంటుందని వెల్లడించింది. పిటిషనర్ భర్తను దోషి అని తీర్మానిస్తున్నట్లు తెలుపుతూ కింది కోర్టు విధించిన 6 నెలల జైలు శిక్షను, 500 జరిమానాను సమర్థిస్తూ మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.